అంటే మీకు చేయడానికి. స్వార్థం ఉందా లేదా చూసుకోండి. స్వార్థం లేకపోతే లేదని గట్టిగా చెప్పండి. ఏముంది అందులో? దాన్ని మళ్ళీ మీ సబ్ కాన్షియస్ లెవెల్ అంటే పాతవి మీరు పెట్టినవి అవి ఇప్పుడు బయటకు వస్తున్నాయి. వాటిని మళ్ళీ రీరైట్ చేయండి. రీరైట్ అంటే కూర్చొని 3 రోజులు ఇప్పుడు నేను అన్నవి నేను ఆమ్, స్వార్థం అనే వర్డ్ వాడొద్దు, అది నెగిటివ్ వర్డ్ కదా. నేను ఇప్పుడు నిష్కామ కర్మ చేస్తున్నా, ఏది ఆశించట్లేదు, ఎవరిని ఆశించట్లేదు. ఆశ అన్నది నెగిటివ్ వర్డ్ కాదు. కానీ మీరు పాజిటివ్ వర్డ్స్ తో, దానికి ఆపోజిట్ వర్డ్స్ తో మీరు దాన్ని ప్రాక్టీస్ చేయండి. 3 రోజులు ప్రాక్టీస్ చేస్తే అది పోతుంది. సో ఏది మీకు సబ్ కాన్షియస్ లెవెల్లోంచి పాపప్ అయినా నెగిటివ్ లాగా వాడిని తిట్టే కొట్టే అన్నా దాన్ని 3 రోజులు ఆపోజిట్ చేసుకోండి. నేను అందరిని ప్రేమిస్తాను, అందరినీ యాక్సెప్ట్ చేస్తాను, అధర్మాన్ని మటుకు ఖండిస్తాను. అధర్మం ఉంటే ఎక్కడ అధర్మం ఉన్నా వాళ్ళని వెళ్ళి క్వశ్చన్లు అడుగుతా. వాళ్ళని ఎందుకు ఇట్లా చేసినావు, తప్పిది అనొద్దు, క్వశ్చన్లు అడగండి వాళ్ళకి. నాకు ఇలా అనిపించింది, నువ్వేమంటావు అని క్వశ్చన్స్ అడగండి. ఓకేనా? అడిగితే ఆటోమేటిక్ గా వాళ్ళే రియలైజేషన్ లోకి వస్తారు. నువ్వు నాతో ఎందుకు ఆ మాటలు మాట్లాడావు, ఏం ఉద్దేశించి మాట్లాడావు, మనం ఏం నేర్చుకుంటున్నాం దీంతో, నేనేం నేర్చుకుంటున్నా, ఈ క్వశ్చన్లు అడగండి. అడిగితే వాళ్ళే ఏమన్నది మీతో వెళ్ళిపోతారు అక్కడ నుంచి. నచ్చదు వాళ్ళకి, కానీ వాళ్ళలో రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది, థింకింగ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు మీ దగ్గరకు వచ్చైతే ఇంకా అట్లాంటి మాటలు మాట్లాడరు. ఇంకేంటి, అద్భుతం కదా.